శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ముత్యాల ముగ్గు శ్రీధర్ గారి గురించి మాట్లాడు. హీరో ఏదో ఏదో అయినది నాకు చాలా సాఫ్ట్. నాకు సందేహం అండి, ఈయన 100కు పైగా చిత్రాలు చేశారు కదా, 150 అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా. అదే కదా, హీరోగా చేశాడు. మరి ఇలాంటి వ్యక్తికి పేరు రాలేదండి, ఎందుకు రాలేదు అనుకుందాం, మాట్లాడుకుందాం. ఆ, స్వాభిమానం ఎక్కువ, ఆ, ఎవరిని అడగని మనస్తత్వం, ఉమ్, మొహమాటం. ఏమండి, ఒక కృష్ణా జిల్లాలో పుట్టిన ఇది ఉంది. ఏ ఆఫీస్కి వెళ్ళి అడగడు, వేషం అడగడు. తన దగ్గరికి వస్తే వేషం ఓకే. ఒకవేళ మీకు ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వేషం ఇది అని చెప్పి సెట్కి వెళ్ళాక మార్చారనుకోండి, ఎందుకు మార్చారని అడగడు. తన సీన్లో తను ఏది నాకు ఇది చెప్పారు కదా అని అడిగే మనస్తత్వం కాదు. అక్కడ కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అసలు అడగడు. ఓకే ఓకే, అడగడు. నేను ఎందుకు తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా వచ్చినట్టు కనిపించదు. మళ్ళీ ఆర్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉందే వచ్చేది. కానీ ఒక్కొక్కళ్ళకి ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, మంచి ఆర్టిస్టు, డీసెంట్ ఆర్టిస్టు, కానీ మహా దర్శకులు కూడా నచ్చి సినిమాలు తీసినా, ఎన్టీ రామారావు లాంటి వారు వేషాలు ఇచ్చినా కూడా ఈయనకి అవకాశాలు ఎక్కువ రాల. కారణం ఏంటంటే ఎక్స్పోజర్ లేదు ఈయనకి. ఎక్స్పోజర్ చేసుకోవడం. ఇప్పుడు ఇంత చేస్తే ఇంత చేసేసుకుంటారు చాలామంది ఆర్టిస్టులు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈయన అసలు సైలెంట్. క్యారెక్టర్స్ కూడా అలానే ఉన్నాయండి. ఆ క్యారెక్టర్స్ కూడా అంతే, డీసెన్సీ కూడా ఉంది, మొహమాటం ఎక్కువ. ఏమండి, ఒక ఏంటి ఇక్కడ ఉన్నారంటే ఏమి లేదు, ఊరికే ఉన్నానంట. రోజు ఆ పాండి బజార్ పక్కనే ఇల్లు, చిన్న ఇల్లు తీసుకున్నాడు ఆయన. నేను వెళ్ళా ఇంటికి చాలాసార్లు. నేను ఆ పక్కన పైన ఉండేవాడిని రూమ్లో. ఏమండి, వస్తాడు దర్జాగా, ఏదో ఇస్తాడు, బాగా ఏదో కదా, వెళ్ళి పాండి బజార్లో కాసేపు చూస్తాడు. అటు చూసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అంటే పాండి బజార్కి ఇంటికి ఏంటంటే ఆ మెయిన్ రోడ్కి ఇంత దూరం అంతే. దాంట్లో ఇంట్లో ఉన్నాడు ఆయన. ఏమండి, ఈయన కృష్ణా జిల్లా వాసి. కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర కొమ్మమూరు అనే ఊళ్ళో సూరపనేని దంపతులకు పుట్టాడు ఆయన. సూరపనేని ఇంటి పేరు. ఏమండి, ఇచ్చిన తర్వాత ఈయన అక్కడ చదివిన తర్వాత ముందు మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు ఆయన. ఇచ్చేదంటే అక్కడ ఉయ్యూరు దగ్గర కాబట్టి మరి కాలేజీ చదవాలంటే బందరు మెయిన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ. మచిలీపట్నంలో ఇంటర్ వరకు చదివాడు. ఇంటర్ వరకు చదివిన తర్వాత కొంచెం బిలో యావరేజ్ కుటుంబం, ఇది మధ్యతరగతి కిందే, కొంచెం తక్కువ కుటుంబం వాడిది. వ్యవసాయాలు ఆధారిత కుటుంబం ఇచ్చేయటమే. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉద్యోగానికి అప్లై చేశాడు. అప్లై చేస్తే సెక్రటేరియట్లో పనుల విభాగం అనేది ఉందో ఒక శాఖ. ఆ శాఖలో ఒక ఉద్యోగం ఇచ్చారు ఈయనకి సెక్రటేరియట్లో. ప్రభుత్వ పనుల విభాగం అంటే పనులు ఆర్గనైజ్ చేసే జాబు ఈయనకి ఇచ్చారు. ఇస్తే ఈయన చదువు మానలా, రాత్రుళ్ళు నైట్ కాలేజీలో బిఏ చదివాడు ఆయన. నైట్ కాలేజీలో బిఏ చదువుతూ సాంస్కృతిక శాఖలో యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడు ఈయన. కాలేజీలో యాక్టివ్ పార్ట్ ఉంటుంది కదా, అందులో పరీక్ష, అభాగ్యులు, మండే కొండలు, సాలెగూడు మొదలు నాటకాలు ఇచ్చేశారు. పాల్గొనేవాడు, యాక్ట్ చేసేవాడు. అంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూసారా, కాలేజీ వాతావరణం. ఒకవేళ తను నటనకి ఇష్టం లేకపోయినా, నువ్వు బాగున్నావు కదా, నువ్వు వేషం వెయ్యి. కొంతమందికి అలా వస్తాయండి వేషాలు. నాకు డ్రామాలు ఆడటం అంటే ఇష్టం ఉండదు అనుకోండి, సో బలవంతంగా వేయాల్సి వస్తుంది. ఒకటి, నువ్వు చాలా బాగున్నావు, నాటకాల్లో ఇది వస్తుంది, మా నాటకాల్లో నువ్వు హీరోగా బాగుంటావు అని చెప్పి ఆ నాటకాల్లో వేయించేస్తారు బలవంతంగా. అలా అయినవాడు ఈయన శ్రీధర్ గారు. తర్వాత మంచు తెరలు అనే నాటకంలో ఆంధ్ర నాటక పరిషత్ వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు, రెండో బహుమతి ఇచ్చారు. సో అలాగా ఆర్టిస్ట్గా ఈయన నాటకాల్లో ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈయన తన పనేదో తను చూసిపోయే మనస్తత్వం అండి. అసలు చాలా రిజర్వ్డ్ అంటారు చూసారు. రిజర్వ్డ్ అంటే క్యాస్ట్ కాదు,
రిజర్వ్డ్ మనస్తత్వం ఎప్పుడు కూడా. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. సెట్‌కి వచ్చినా కూడా, ఇప్పుడు మా సినిమాలో యాక్ట్ చేసినా కూడా, సెట్‌కి వచ్చినా కూడా ఎవరితోనూ ఎక్కువ కబుర్లు చెప్పటాలు, ఇవి చేయటాలు, తనను తాను ఎక్స్‌పోజ్ చేసుకోవటాలు, నేను అది చేశాను, ఇది చేశాను చెప్పుకోవటాలు అస్సలు లేదండి. అది డ్రాబ్యాక్ అయింది శ్రీధర్ గారికి. శ్రీధర్ గారికి డ్రాబ్యాక్ అయింది. లేకపోతే అంత పెద్ద హిట్ తర్వాత, ముత్యాల ముగ్గు తర్వాత ఎలా రావాలి? సరే, అది అయిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ఎక్కడంటే ఎన్టీ రామారావు గారు దాంట్లో వచ్చే తల్లా పెళ్ళామాలో ఒక గ్రూపులో సాంగ్లో వచ్చాడు. ఇంట్రొడక్షన్ ఈయన సాంగ్లో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, సినారే గారు రాసింది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, నెల్లూరు నాది, గుంటూరు నాది, అన్నీ కలిపిన తెలుగునాడు మనదే మనదే మనదేరా అంటే అన్ని భాషల వాళ్ళని కలిపి సాంగ్ అది. అంటే యూత్ కుర్రాళ్ళను పెట్టుకుని దాంట్లో ఒక వేషం ఇచ్చారు. ఒక 2 షాట్లు కనపడతాడు, అసలు రికగ్నిషన్ లేదు. అది గుర్తుపెట్టుకుని రామారావు గారు నెక్స్ట్ తను తీస్తున్న శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో గుహుడు వేషం ఇచ్చాడు ఆయనకి. ఆయన హైట్కి పర్సనాలిటీకి ఆ మీసాలు పెడితే బాగుంటాడని చెప్పి గుహుడు వేషం ఇచ్చాడు. వేషానికి ఆయన అంత ఇష్టపడలా శ్రీధర్ గారు. నీకెందుకు, నేను నెక్స్ట్ సినిమా తీస్తున్నాను, నేను నీకు డ్రైవర్ రాముడు అనే సినిమా తీస్తున్నాను, నేను ఆ డ్రైవర్ రాముడులో నీకు మంచి హీరోయిక్ క్యారెక్టర్ ఇస్తానని చెప్పి లింక్ పెట్టాడు వారికి. ఆయన చేత వేయించాలని రామారావు గారు ఎలాగైనా. ఎంచేతంటే అప్పట్లో అండి ఆయన ఎక్కడ ఎవరు దొరికితే ఆయన రామారావు గారు ఎంకరేజ్ చేసేవాడు. అది చెప్పుకున్నాం మనం, ఇందులో సందేహం లేదు. ఏమండి, రామారావు గారు అలాగా గుహుడు వేషం వేశారని కృతజ్ఞత పెట్టుకుని డ్రైవర్ రాముడిలో కూడా ఏమిచ్చారు తెలుసండి? ఏమని వర్ణింతును, రోజారాముడి చెల్లెలికి భర్తను తేవాలి కదా, ఆ భర్త మంచివాడు ఇతను. అతని గుణగణాలు వర్ణిస్తూ పాట పాడతాడు రామారావు గారు. అంటే ఆల్మోస్ట్ సెకండ్ హీరో. అంటే రామారావు గారు చెల్లెల్ని పెళ్లి చేసుకునే హీరో. ఆ గుణగణాలు వర్ణించాలి కాబట్టి ఈ శ్రీధర్ లాంటి వాడిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. నిజంగా ఆ ఫేస్లో కూడా అది రాముడి లక్షణాలు బాగా కనిపిస్తాయి కాబట్టి. సో దాంట్లో ఇచ్చాడు ఆయన మాట ప్రకారం. సరే, ఇది అయిన తర్వాత ఇక కంటిన్యూ అయిపోయాడు ఈయన. ఈ తర్వాత కొత్త వాళ్ళ కోసం బాపు గారు సినిమా తీద్దాం అనుకున్న టైంలో అందరినీ కొత్త వాళ్ళకు పెట్టుకుని విలన్, హీరోని, అందరినీ, సంగీతని అందరినీ కూడా అంతగా ఎస్టాబ్లిష్ కాని వాళ్ళు వీళ్ళు. 1 చేశారు తప్ప టోటల్గా ఫుల్ సినేరియోలో అంత కొత్త వాళ్ళని పెట్టాలని వాళ్ళ ఉద్దేశం. రమణ గారిదిను, బాపు గారిదిను. అప్పుడు ఏం చేశారంటే రావు గోపాలరావు గారికి విలను, ఆయన కూడా కొత్తగానే వస్తున్నాడు. అప్పుడైనా ఆ క్రైమ్ పిక్చర్స్లో ఆయన వాయిస్ కూడా బాగోలేదని రిజెక్ట్ చేశారు. ఏది జగజ్జెట్టీలు, జగజ్జెత్తులు ఇవన్నీ చేశాడు ఆయన ఎస్ రంగారావు గారితో కాంబినేషన్లో. వాయిస్ బాగోలేదని రిజెక్ట్ చేశారు. ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది ముత్యాల ముగ్గులోనే ఆయన. అవునా? ఇచ్చేదంటే ఆయన వాయిస్ బాగోలేదన్నారు అందరూ. సో దీంట్లో ఆ స్లో పాయిజన్ లాగా ఉంటుంది కదా డైలాగు, అది రావు గోపాలరావు చెప్పేటప్పటికి ఆ వాయిస్తో పెట్టారు. అదే సూర్యుడు డైలాగ్ అలాగా. ఇప్పుడు మా జగజ్జెట్టిలు రాఘవ్ గారు తీశారు ఈ సినిమాలు. దాంట్లో మా గురువుగారు కూడా పనిచేశారు. అందులో ఆయన వాయిస్ బాగోలేదని చెప్పారండి. బాగోలేదని చెప్తే అసలు స్టన్ ఆయన. నేను ఇన్ని డ్రామాలు వేసాను, ఇది చేశాను, ఫీల్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత బాపు గారు, రమణ గారు మాత్రం ఫిక్స్ చేశారండి. రావు గోపాలరావు గారు మీరే చెప్పండి వాయిస్, మీ వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. అదేంటయ్యా అందరూ బాగోలేదంటున్నారు, మీరేం బాగుందంటున్నారు, చెప్పమంటారయ్యా నిజంగానే అన్నాడు ఆయన. చెప్పండి, ఇది ఇలాగే చెప్పండి అన్నాడు ఆయన. ఆయన ట్రెండ్ ఉంటుంది కదా, ఆ ట్రెండ్ని తీసుకుని బాపు గారు క్యారెక్టర్ని మలిచారు. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారో దాన్ని బట్టే క్యారెక్టర్స్ పుట్టినాయండి. రావు గోపాలరావు గారి క్యారెక్టరు ముత్యాల ముగ్గులోది ఆ స్లో పాయిజన్లే అలాగే దాని నుంచి క్రియేట్ అయింది. అంటే డైరెక్టర్స్ ఎంత క్యాచ్ చేస్తారో చూడండి. అసలు బాపు గారు, రమణ గారు క్యాచ్ చేసి అదే కావాలండి అయ్యా బాబు మాకని అలాగే చెప్పించారు ఆయన. అలాగే అది ఒక రికార్డు. సరే, సంగీత గారు ఇప్పుడు అందరికీ తెలిసిన సబ్జెక్టే లవ్ కుష్ని సోషలైజ్ చేశారు ఇంకో డిఫరెంట్ వేలో. లవ్ కుష్ సబ్జెక్ట్ అది. ఏమండి, అయిన తర్వాత ఆ తర్వాత
సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అనమాట అది. అంచేత ఎవరికి నమ్మకాలు లేని సినిమా అది ముత్యాల ముగ్గు అనేది. అంటే పైగా బాపు గారు ఏది తీసినా కొత్త వాళ్ళతోనే ఎక్కువగా ప్రయోగాలు చేశారు ఆయన. ముందు తీసినప్పుడు తర్వాత ఆర్టిస్టులు వచ్చారు కానివ్వండి, ముందంతా చంద్రమోహన్ తోటి వీళ్ళతో కృష్ణ గారు కొత్తగా ఉన్నప్పుడు ఇలా తీశారు తప్ప ఆయనన్నీ సబ్జెక్ట్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం. అలాగే ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన. ఏమండి చేసినప్పుడు ఆయన ఊహా చిత్రాన్ని గీసుకుని మొత్తం కంపోజ్ చేసుకున్నాడు ఆయన. ఇది సూర్యుడు ఎదురుగుండా నుంచుని ఈయన మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా కుదిరి హిట్ అయింది. కానీ రావు గోపాలరావు గారికి పేరు వచ్చింది, సంగీత గారికి పేరు వచ్చింది, అల్లు రామలింగ గారు వేసిన క్యారెక్టర్ పేరు వచ్చింది, బట్ శ్రీధర్ గారికి పేరు రాలేదు. పోనీ పేరు రాలేదు. హిట్ సినిమా తర్వాత న్యాచురల్గా ఎంత ఇదైనా సరే హీరో దగ్గరికి రావాలి కదండి. ఆఖరికి మన మాడ వెంకటేశ్వరరావు గారికి కూడా పేరు వెంకటేశ్వరరావు పేరు వచ్చింది. ఒకటి రెండు సీన్లే దానికి ఎంత దీనికి ఎంత అని చెప్పి వచ్చింది. ఏమండి శ్రీధర్ గారు పాపం రాలేదండి, ఏం బాధ వల్ల ఆయన ఫీల్ అవ్వాల. ఆయనకి మర్యాదస్తులండి, మెయిన్ మర్యాదస్తులు, దాని సినిమాకి పనికిరాదు. ఆయన మరి వాళ్ళ కుటుంబం చాలా ఉన్నతమైన దీంట్లో ఉంటుంది వాళ్ళకి. అంటే ఫ్యామిలీ, డబ్బు లేకపోయినా ఫ్యామిలీ మాత్రం ఉన్నతమైన కుటుంబం ఉంటుంది. అది దాన్ని మార్చుకోలేకపోయారు ఈయన. సినిమాకి వచ్చిన తర్వాత కొంత ఏమవుతుందంటేనండి, కొంత యాటిట్యూడ్ మార్చుకుంటారు. ఈయన అసలు మార్చుకోలే. తను ఊళ్ళో ఎంత డీసెంట్గా ఎలా ఉన్నారో అలాగే ఉండి మర్యాద, అందుకనే స్థాయికి అందుకోలేకపోయారు ఆయన. స్టార్ స్టేటస్ రాలేకపోయింది. అయినా అడగల ఈయన. ముత్యాల ముగ్గు తర్వాత ఇంట్లో కూర్చున్నాడు తప్ప సినిమాలు రాల. కృష్ణ గారు బాగా బాధపడి ఏం చేశారంటే, కృష్ణ గారు తన ప్రతి సినిమాలోనూ అవకాశం ఇచ్చేవారండి. తర్వాత కోదండరామరెడ్డి గారు సుజాత హీరోయిన్గా సినిమా తీస్తూ ఫస్ట్ సినిమా శ్రీధర్ గారితో తీశాడు, అది హిట్టే. అయినా సినిమా రాల. కోదండరామరెడ్డి గారు ఫస్ట్ సినిమా హిట్ సంజ, సుజాత హీరోయిన్. సుజాత ఇంట్రడ్యూస్ చేశారు ఆయన, ఈయనతో ఈయన హీరోగా తీశారు. అయినా రాలా సినిమా. తన బాపు గారు వదిలిపెట్టల. భక్త కన్నప్పలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, వాణిశ్రీని ఇచ్చేసే క్యారెక్టర్. ఏది కృష్ణరాజు గారికి ఆపోజిట్. అంటే వాళ్ళిద్దరు హైట్ సరిపోతుంది. కృష్ణరాజు గారికి తగిన క్యారెక్టరైజేషను బాపు గారు ఇచ్చారు. బాపు గారు ఇంకో సినిమాలో కూడా ఇచ్చారు. ఏమండి అయినా రాలా. అది అంటారు కదా, అసలు ఈ అదృష్టం అంతే. తర్వాత అండి మనవాళ్ళు కూడా కొంచెం ఆర్భాటానికి ఎక్కువ ఇది ఇస్తారు. ఎక్స్పోజర్ బాగా చేసి మీడియా సమాచారం పేపర్ వాళ్ళని పిలిచేసి ఇచ్చేసి, అది అసలు పేపర్ వాళ్ళు అసలు పిలిచేవాడు కదా ఈయన. పేపర్లకు దొరికేవాడు కదా, పబ్లిసిటీ దొరికేవాడు కదా. అంటే చిన్న ఒక సినిమా హిట్ అయిన తర్వాత జనరల్గా ఇప్పుడైతే ఎక్స్పోజర్ బాగా దొరికేది పాపం. ఇప్పుడైతే ఏమంటే వెంటపడేసేవాళ్ళు బాగా. సినిమా హిట్ అయిన తర్వాత ముందు హీరో దగ్గరికి వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవరో రారు. ఎంత విలనో ఇది వచ్చినా హీరో దగ్గరికి వస్తారు, ఈయన దగ్గరికి అసలు రాల. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేశారు తప్ప నేను హీరోగానే చేయాలి అని భీష్మించి కూర్చోలేదండి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో పెళ్ళయింది, రత్నకుమార్ అనే ఆవిడతో పెళ్ళయింది. ఆ పాండి బజార్లో ఆవిడ పెట్టారు. వాళ్ళ మిస్సెస్ గారి బ్రదర్ కూడా నాకు బాగా తెలుసు, రైల్వేలో పనిచేస్తూ ఉంటారు ఆయన. అరేంజ్ మ్యారేజ్. చాలా పద్ధతి గల కుటుంబం అండి, మెయిన్ కుటుంబం ఆయన. తర్వాత సిగరెట్లు కొంచెం ఎక్కువ కాల్చేవాడండి ఆయన. ఎప్పుడు కూడా అలా సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడు ఎప్పుడైనా. ఆ పాండి బజార్లో నుంచుంటూ అలా సిగరెట్లు కాలుస్తూ అలా అబ్జర్వ్ చేసేవాడు ఆయన. అంతే. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నేను పైన ఉండేవాడు. వీళ్ళకి పేరున్నా కానీ పాండి బజార్ అనేది కామన్ అండి. అసలు ఆ పాండి బజార్ టచ్ అయిన ఆర్టిస్టే లేడు. అదే అంటే పేరు వచ్చినా కానీ అక్కడ పేరు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం తగ్గిస్తారు రావటాలు. ముందు కేర్ ఆఫ్ పాండి బజారే. మహామహల్ కూడా మన కృష్ణానగర్ లాగా. కృష్ణానగర్ అంటే పెద్దవాళ్ళు రారు కృష్ణానగర్కి. అక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. రేలం గారు, రమణారెడ్డి గారు, రాజబాబు గారు రోజు అక్కడ గీతా కేఫ్ ఉండేది. దాంట్లో కాఫీ తాగి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అంతా పాండి బజారే. అక్కడ
అందుకనే ఆ పాండి బజార్ దగ్గరలోనే రేలంగి గారు ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ కట్టుకున్నారు. ఓకే. పాండి బజార్ దగ్గరే, రాజుబాబు ఇల్లు కూడా దగ్గరే, బోగు రోడ్లో. ఈ నీలకంఠ మెహతా స్ట్రీట్ అని రేలంగి గారి ఇల్లు అక్కడ కొనుక్కుంది అక్కడే. అంచేతే ముందు బేసు ఆ చుట్టుపక్కల ఉండాలనుకుంటారు. రైట్. తర్వాత రామారావు గారు బజుల్లా రోడ్డుకి కూడా పాండి బజార్ దగ్గరే, జస్ట్ ఒక ఒక కిలోమీటర్ ఎంతో లోపు ఉంటుంది రైట్. బజుల్లా రోడ్డుకి. ఏమండి పెద్ద పెద్ద వాళ్ళందరూ అది టచ్ చేయకుండా ఉండలేరు. ఎంచేతంటే వాళ్ళకు ఒక ఏమంటారు ఆశావహుల కేంద్రం అంటారు చూసారు, అది వాళ్ళకి అదనమాట. ఇన్ఫర్మేషన్స్ అక్కడే దొరుకుతాయి. ఏ సినిమా ఏ షూటింగ్ జరుగుతుంది. ఈ చిరతలప్పారావు గ్యాంగ్ వీళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. చిరతలప్పారావు గారు, వాళ్ళు ఈ ప్రసాదు, ఆయన పేరు పొట్టి ప్రసాద్ గారు, ఈ కమెడియన్స్ మొత్తం అక్కడ చేరేవాళ్ళండి. రాజబాబు గారు వాళ్ళందరినీ ఫీడ్ చేసేవాడు. ఏది స్టేజ్ వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత. ఇట్లాంటి సిచ్యువేషన్ పాండి బజార్. తర్వాత ఇంకొక ఇది నేను వేరే దాంట్లో చెప్తాను. రామారావు గారు ఒకసారి షూ కొనుక్కుంటానికి వచ్చి ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశాడు. ఎవరైనా తర్వాత ఆయన వచ్చేప్పుడు చెప్తాను. ఏమండి పాండి బజార్ ఏంటని దానికి చెప్తాను. పాండి బజార్ కొనుక్కోవడానికి వచ్చాడు ఆయన. అలాగా ఆయన కూడా వచ్చాడు. వచ్చి చూసి ఒక మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేశాడు ఆయన. అలాగా అయిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా ఇక సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, దేవదాసు, విశాలి, పొదరిల్లు, బొమ్మరిల్లు, తర్వాత జస్టిస్ చౌదరిలో కొడుకుగా వేశాడు ఆయన. రామారావు గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత సంసార బంధం, ఇలాంటి సినిమాలన్నింటిలో వేశారు. దాదాపుగా 150 సినిమాలు వేసిన తర్వాత ఇక మిగతా ఆర్టిస్టులు ఎమర్జీ అవడంతో శ్రీధర్ గారికి కొంచెం సినిమాలు తగ్గినాయి. అంటే ఆల్టర్నేటివ్స్ వస్తూ ఉంటారు కదండి. వచ్చేప్పుడు రంగనాథ్ గారు, ఆ టైంలోనే రంగనాథ్ గారు వచ్చారు. రంగనాథ్ గారికి మళ్ళీ సినిమాలు రావడం మొదలుపెట్టింది. ఏమండి అలాగే ఈ పౌరాణిక పాత్రలు కూడా వేస్తూ ఉండేవాడు ఆయన శ్రీధర్ గారు. అన్ని పాత్రలకి ఫిట్టు, హైటు గీటు ఉంటారు కాబట్టి చాలా. కాకపోతే సాత్విక పాత్రలే వచ్చి ఎక్కువ మీరు అన్నట్టు. ఇది అయిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు అక్కడ వెయిట్ చేశారండి ఆయన. అంటే ఆయన అడక్కపోవటం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ. తర్వాత కెపాసిటీ సంపాదించినా కూడా ఈయన సినిమా తీయాలని అనుకోవాలి. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడైనా తగ్గొచ్చు అని చెప్పేసి సొంత సినిమాలు స్టార్ట్ చేశాడు ఆయన. అమరదీపం, కృష్ణవేడి, ఇలా సినిమాలు చేసి ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత అలాగే ఈయన అలా అనుకోలే. ఈయన అలా అనుకుంటే చాలా వేసేవాడు. అలాగా అనుకుని సొంతంగా సినిమాలు తీయలే. వస్తా ఓకే, ఏదో వచ్చాం, యాక్సిడెంటల్గా వచ్చాం, సినిమాలో యాక్ట్ చేసాం, ఒక గుర్తింపు తెచ్చుకున్నాను నేను, నాకు చాలు, ఇది నా తృప్తి, నా ఫ్యామిలీ, నా ఇది చాలు అనుకుని ఇచ్చేశాడు. కానీ 20 సంవత్సరాలు అలా గడిపిన తర్వాత ఆయనకి ఇక్కడ ఉండబుద్ధి కాల. సినిమాలు ఎవరు పలకరించేవాళ్ళు తక్కువయ్యారు. ఇంట్లో పలకరించేవాళ్ళు తక్కువ, వేరే దారి వెతుక్కుందాం అనుకున్నాడు ఆయన. వేరే దారి వెతుక్కుందాం అనుకుని ఇక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు 90ల తర్వాత ఈ ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోతుందని తెలిసిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏం చేశారు, ఇలాగా ఇక్కడ కూడా సినిమాలు చేశాడు ఆయన. తర్వాత ఎక్కువగా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ఈయన సింగీత శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అమెరికా అమ్మాయి అనే సినిమా తీశాడు ఆయన, నవత కృష్ణరాజు గారు. అమెరికా అమ్మాయి ఇంకో సినిమాలో ఏదో చేశారు ఆయన. సంగీతం గారు బాగా ఎంకరేజ్ చేశారు, బాపు గారు ఎంకరేజ్ చేశారు. ఏమండి తర్వాత కృష్ణ గారు ప్రతి సినిమాలను ఏదో ఒక వేషం ఇచ్చేవాళ్ళు ఆయన. ప్రతి సినిమాలోనూ ఆయన పద్మాలయ బ్యానర్లో తీసిన సినిమాలో శ్రీధర్ గారు ఉండవలసిందే. అంటే పద్మాలయ ఆర్టిస్ట్ అని కూడా కొంతకాలం చెప్పుకున్నారు ఆయన. అంటే కృష్ణ గారు అభిమానించిన హీరో ఈయన. ఎందుకు ఎంచేతంటే ఆ సాత్వికత, ఆ మర్యాద, ఆ ఇదన్నీ, ఆ డీసెన్సీ నచ్చింది బాగా కృష్ణ గారికి. అంచేత అలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కృష్ణ గారు బాగా పిలిచి వేషాలు ఇచ్చేవాడు. అంటే సపోర్టింగే, అదే హీరో కాదు కానీ హీరో ఆయనే కాబట్టి సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇచ్చేవాడు. అన్న కానీ బావ కానీ ఇట్లాగ ఈ క్యారెక్టర్లన్నీ వేసేవారు ఆయన. కృష్ణ గారి పిక్చర్లు అన్నింటిలో, మాంగళ్య భాగ్యం ఇలాంటి సినిమాలు అన్నింటిలో వేశారండి. తర్వాత వేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చేశారు ఆయన. ఆఖరి సినిమా గోవింద నాగార్జునతో, అది లాస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటేనండి, ఆయన రియల్ ఎస్టేట్ ప్రారంభించాడు హైదరాబాద్లో. భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. చాలా బాగా డెవలప్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాల్లో ఏవి సాధించకపోయినా రియల్ ఎస్టేట్ మాత్రం బాగా సాధించారు ఆయన. ఓకే. ఏమండి, ఎవరి సలహాలు కాదు, ఆయన ఓన్ బ్రెయిన్. ఇది మురళీమోహన్ గారు చెప్పినట్టు శోభన్ బాబు గారు కూడా సలహా కాదు, ఆయనంతటా ఆయనే ఆలోచించాడు, నేను ఎందుకు చేయకూడదు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి. ఇక్కడ ఉన్న భూములు అప్పట్లో ఎప్పటికైనా, ఎందుకంటే ఆలోచన ఎందుకు వచ్చిందంటేనండి, ఇండస్ట్రీ ఎలాగైనా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈ ట్రాఫిక్ పెరుగుతుంది, సినిమా వాళ్ళు మొత్తం షిఫ్ట్ అవ్వాలి తప్పదు, అది ఆలోచించాడు ఆయన. ఆ బ్రెయిన్ చూడండి మీరు. ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలి తప్పదు. రేపు ఇక్కడ ఇళ్ళు కొరత రావచ్చు, భూమి కావాలి దానికి. ఆ భూమి మనం కొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కట్టేవాళ్ళు ఎప్పుడైనా కొనుక్కుంటారు వీళ్ళు. దాని మీద 50% లాభం వచ్చినా కూడా నాకు ఇదే కదా అని ఆలోచిస్తే, అలాగే ఆయనకు లాభం వచ్చింది, బాగా సంపాదించారు, కోట్లాది రూపాయలు సంపాదించారు. సంపాదించిన తర్వాత హ్యాపీగా ఉన్న టైంలో ఆయనకి 3 కూతుళ్ళు పుట్టారు, మొత్తం 3 అమ్మాయిలే. అమ్మాయిలే ఉన్నప్పుడు ఈ స్మోకింగ్ వలన ఏమో మరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. అదొక్కటే హ్యాబిట్ ఉంది కదా, అదొక్కటే హ్యాబిట్, ఇంకా ఏమీ లేదు, అదే అసలు ఏవి చాలా లేదు. ఊపిరితిత్తులు వచ్చి తర్వాత నరకం అనుభవించాడు ఆయన, ఊపిరి సలపక. ఇప్పుడు బ్రీతింగ్ రాకపోతే ఎలా ఉంటుందండి, అంటే శ్వాసకోశ వ్యాధి అని చాలా సాధారణంగా చెప్తారు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ బాధపడింది ఈయన. అది క్యాన్సర్గా రూపొందింది. ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చేటప్పటికి ఇది బ్రీత్ తీసుకోలేకపోయేవారు ఆయన, అసలు పడుకోలేకపోయేవారు. నేను చచ్చిపోవాలన్నంత ఇదిగా బాధపడేవాడు ఆయన. అప్పుడు ఒక స్టేజ్లో ఇదైపోయిన తర్వాత ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయనకు భరించలేక దీంతో ఊపిరి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆ పెయిన్ ఇదైపోయి హార్ట్ సడన్గా ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి 2007వ సంవత్సరంలో ఆయన చనిపోయారు హాస్పిటల్లోని. కానీ తెలివిగా ఏం చేశారంటేనండి, ఇన్ని కోట్ల ఆస్తుల్ని భార్యకిను ఎవరికి ఏమి ఇది లేకుండా 3 కూతుళ్ళకి సమానంగా, భార్యకి 3 కూతుళ్ళకి సమానంగా వీలునామా రాసి, అంటే తను చచ్చిపోతాను తెలుసు, నేను ఇక బ్రతకడం అని తెలుసు ఆయనకి, వేసుకున్న ఇమ్మీడియట్గా ఆయన అరేంజ్మెంట్ చేశాడు. హాస్పిటల్కి వెళ్లే ముందు అరేంజ్మెంట్ చేసి వీలునామా రాసి హాస్పిటల్కి వెళ్ళి, ఎవరండి ఇంత బాధ్యతగా ఆలోచిస్తారు అసలు మనం నిజంగా. ఆడపిల్లలని ఇది కాదు, కానీ తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళు అవుతారు రేపు, నా తదనంతరం అంతే క్లియర్గా ఏది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి హాస్పిటల్ చేరాడు. హాస్పిటల్ చేరిన తర్వాత అక్కడ ఆయన చేస్తూ ఇక ఊపిరి అంటే పడుకోగలిగేవాడు కాదండి ఆయన. మెయిన్ దాన్ని మనం ఇప్పుడు మాటల్లో చెప్తున్నాం కదండి, కానీ అది అనుభవించడానికి చాలా అసలు ఇంపాసిబుల్ అండి. ఒక దీంట్లో పెట్టేసి బంధించేస్తే ఎలా ఉంటుందంటే, బాక్స్లో పెట్టేసి అలాంటి బాధ అనిపించాడటండి ఆయన. అంటే నేను విన్నాను, అదే చాలా నరకం అనిపించాడట. అంతే కదండి, చచ్చిపోవాలన్నంత బాధగా అనిపించాడండి. అంటే మరి అలాంటి ఏ అలవాటు లేనని, ఒక సిగరెట్ తప్ప ఏమీ లేదండి పాపం. అలా మరణించిన తర్వాత వీలునామా రాసి చనిపోయాడు. అలాంటి మర్యాద నటుడు అని పేరు చెప్పుకోవాలి ఆయనకి. అది శ్రీధర్ గారు కదా.